వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వివాహానికి ఒక పవిత్రత ఉంది. 4 గోడల మధ్య జరిగే సంసారాన్ని నలుగురిలోకి తేవాలనుకునే సాంప్రదాయం భారతదేశంలో ఫ్యాషన్గా మారింది. భర్త భార్యల మధ్య జరిగే శృంగారానికి కూడా కోర్టులు తీర్పులు చెప్పవలసిన దుస్థితి దాపురించింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛో లేకో ఆర్థిక స్వేచ్ఛ దౌర్భాగ్యమో తెలియరావటం లేదు. తాజాగా భార్యపై భర్త అసహజ రీతుల్లో భంగిమల్లో శృంగారం చేశాడంటూ వాత్సాయన శృంగార విధానాలను ఫాలో అయ్యాడంటూ భర్తపై కేసు వేసింది. అయితే భార్యతో అన్నేచురల్ ఇంటర్కోర్స్ అంటే అసహజ విధానంలో భార్యతో లైంగిక కార్యకలాపాలను కొనసాగించటం ముమ్మాటికి రేపు కిందకే వస్తుందంటూ భార్య భర్తపై కేసు నమోదు చేసింది. భార్యతో భర్త అసహజ పద్ధతిలో శారీరక శృంగారం చేయటం రేపు కిందకి రాదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించి తీర్పు వెలువరించింది. అసహజ పద్ధతుల్లో శృంగారం భార్యతో భర్త జరపడం అత్యాచారంగా పరిగణించలేమని, ఇటువంటి కేసులు న్యాయస్థానాల్లో తరచుగా సంభవిస్తూ ఉంటాయని పేర్కొంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అసహజ పద్ధతుల్లో వాత్సాయనుడు పేర్కొన్న భంగిమల్లో శృంగారం చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ భార్య తన భర్తపై వేసిన కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఏ భర్త అయినా భార్యతో అసహజ శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారంగా పరిగణించబడదని, అలాంటి సందర్భాల్లో భార్యను వివాహం చేసుకున్నందుకు ఆమె సమ్మతి ముఖ్యం కాదని మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. శృంగారంలో పాల్గొన్నాడంటూ చేసే ఆరోపణలు సమంజసమైనవి కావని సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 377 ప్రకారం భార్యాభర్తల మధ్య జరిగే శృంగారం ఎట్టి పరిస్థితుల్లో అత్యాచారంగా పరిగణించలేమని, అలా పరిగణించవలసి వస్తే భారతదేశంలో వివాహానికి విలువలుండవని వ్యాఖ్యానించింది. సాంప్రదాయబద్ధమైన వివాహంలో సంసారానికి చోటు అనేది ఉందని, 4 గోళ్ల మధ్య జరిగే సంసారాన్ని నలుగురిలో సాక్షులు లేని వాదనలకు తెరపడుతోందని, భార్యాభర్తల కేసుల్లో 90% సాక్షులు లేని కేసులే తారసపడతాయని, అంత మాత్రాన ఏకపక్షంతో ఏ సమస్యను పరిష్కరించకూడదని పేర్కొన్నారు. చట్టబద్ధంగా వివాహమైన భార్యతో భర్త అసహజ పద్ధతిలో శృంగారం చేయటం భారతీయ శిక్షాస్మృతి 377 ప్రకారం నేరం కాదని నిర్ధారణకు వచ్చిన తదుపరి ఇతర పనికిమాలిన నేరారోపణల ఆధారంగా పోలీస్ స్టేషన్లో ప్రాథమిక విచారణ రిపోర్టు నమోదు చేశారా లేక మరే ఇతర కారణాలతో ఈ కేసు నమోదు చేయబడిందో ఇక్కడ అవసరం లేదని ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ జిఎస్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. వివాహ సంబంధ శృంగారంలో ఇంతవరకు మ్యారిటల్ రేపు చట్టాలు రాలేదని, అలా వచ్చిన నాడు వివాహం అనే పదం కానరాదన్నారు. అందువల్ల వివాహ జీవితంలో జరిగే శృంగారానికి మ్యారిటల్ రేప్ అనే ఆరోపణతో కూడిన నేరం ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. భారతదేశం వివాహ అనంతరం భార్యాభర్తల మధ్య ఏర్పడే శృంగారానికి మ్యారిటల్ రేప్ అనే పదం చట్టాల్లో జోడించి నేరంగా పరిగణించలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక అత్యాచారాన్ని భారతదేశంలో నేరంగా ఇంతవరకు గుర్తించబడలేదు కనుక జబల్పూర్లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 377/2022లో నమోదైన ఎఫ్ఐఆర్ దరఖాస్తుదారుడి క్రిమినల్ ప్రొసీజర్ను రద్దు చేస్తున్నామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చట్టానికి మినహాయింపు ఐపీసీ సెక్షన్ 376B మాత్రమేనని, న్యాయపరమైన ఆదేశాల కారణంగా వేరుగా నివసిస్తున్న భార్యతో లైంగిక కార్యకలాపాలు అత్యాచారంగా పరిగణించబడతాయని కోర్టు తెలిపింది. అలాగే సెక్షన్ 375ను ప్రస్తావిస్తూ 15 సంవత్సరాలు నిండిన భార్యతో భర్త శృంగారంలో పాల్గొంటే అది ఎట్టి పరిస్థితుల్లో అత్యాచారంగా పరిగణించబడదు అని కోర్టు స్పష్టం చేసింది.